ఎగ్జామ్స్ అయితే పాస్ అయినాం రా, కానీ ఈవెంట్స్ ఖచ్చితంగా కొట్టాలిరా. నేను మాత్రం ప్రాణం పెట్టి కష్టపడాలిరా. నాకు జాబ్ వస్తేనే మా నాన్న ఇంటికి వస్తాడు. సాయిగా మొదలే ఏమన్నురికి నవారా. నిన్నటికన్నా ఒక రౌండ్ ఎక్కువ ఊరుకాలరా. అవునరా, ఊరుకుతే చూసేటోళ్ళు షాక్ అయిపోవాలరా. రే ఎవరా మీరు, ఇక్కడేం చేస్తున్నారు? అన్న అది కానిస్టేబుల్ జాబ్లో పడ్డాయి కదా అన్న, అందుకోసమే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. వెంకటి గారి దగ్గర పైసలు ఉన్నాయని అందరిని గెలుకుతూనే ఉంటాడు. కాళ్ళకు బూట్లు లేవు, స్పోర్ట్స్ బట్టలు లేవు, మీరు ఉరుకుతున్నారని నమ్మాలనారా? మా తాన పైసలు లేవు, నీకేంది నొప్పి? ఆహా అవునా, మరి ఏమున్నాయిరా మీ తానా? ఏం లేవుగా, చల్ నాడు వేరే కాడికి, ఇది నా భూమి. అన్న అన్న సారీ అన్న. ఏ నర్రా నువ్వు నాడు. రే సాయిగా బయటికి రారా. ఏంది? మా అయ్య మీ అయ్యకు 8,000 అప్పించిండు, వడ్డీతోడు ఇప్పుడు 30,000 అయింది. ఎవడిస్తాడు ఇప్పుడు? వారం రోజుల్లోపు నీ పైసలన్నీ ముట్ట చేస్తా. ఆహా అట్నా, సరే వారం రోజుల తర్వాత వస్తా. హలో నాన్న. గొడవలు పెట్టుకుంటున్నావు అట, ఏందిరా? గొడవలా? ఏం గొడవలు నాన్న? ఏం లేవు. నాకు తెలుసురా, నేను చేయవని నువ్వు చేసేది ఏంది? వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానా, అందుకే. మళ్ళీ తప్పిసండి గొడవలలో ఒక బాంచన్. నీ అకౌంట్ లా 5,000 ఎత్తా, నా పోయి బట్టలు కొనుక్కొచ్చుకో, బోర్డులు కొనుక్కొచ్చుకో, నీ ఖర్చులకు కూడా ఉంచుకో. సరే నాన్న. ఏందా అనుకున్నా, ఏం చేస్తాడో ఏమో. 5,000 ఉన్నట్టే ఇంకో 25,000 ఎట్లయినా సంపాదించాలి. థ్యాంక్స్ భయ్యా. అన్న ఒక 30,000 కావాలి, వడ్డీ ఎంతైనా పర్లేదు. ఎట్లయినా వాడిని అప్పు తీర్చాలి. ఏం చెయ్యాలి? సప్పుడు దాకా వాడిని చంపేయన్నా. అరే పిచ్చిలేసిందా, ఏం మాట్లాడుతున్నావురా? నేను ఉన్నా కదరా, ఎట్లయినా పైసలు సెట్ చేస్తారా? ఇగోరా డబ్బులు, పోయి అప్పు కట్టయిపో. ఇన్ని పైసలు ఎక్కడికిరా? నీకెందుకురా, నువ్వే అప్పు కట్టయిపోరా. అయినా మనం ప్రాక్టీస్ చేయక 3 రోజులు అవుతుందిరా. సరేరా, ఇదిగో 30,000. ఇంకోసారి మాత్రం నన్ను గెలకకు. ఈసారి ఎక్కడ తంతులో నాకే తెలియదు. సిద్ధు ఇక్కడ పైసలు చూసినావా? నాకు తెలియదు అన్న, ఇట్లా చూసిండు కావచ్చు. ఏ పైసలు నాకు తెలియదు. ఏంది ఇంట్లో లొల్లి ఉంది? ఏందిరా లొల్లి? ఇంట్లో పైసలు వేనాయని అమ్మ గాయ అవుతుంది. మురళి గారు నాకు పైసలు ఇస్తానికి ఇంట్లో దొంగతనం చేసిండా? ఇట్లెందుకు చేసినవురా? నువ్వేం చేస్తావని భయమేంద్రా, అందుకే ఇట్లా చేసిన. అయినా నువ్వు ఇట్లా చేసి నాకు నచ్చలేరా. అయిపోయిందిరా, పోనీ గానీ ఈవెంట్స్ ఇంకా 10 రోజులే ఉంది. నీకు కొంచెం ధ్యాస ఉందారా? మీ అయ్య గురించి ఆలోచించలే మర్చినావా? మనం ఇంకా మస్తు కష్టపడాలరా. కష్టపడతారా? ఖచ్చితంగా జాబ్ కొడతా. అరే సాయి, అన్ని మంచిగా నేర్చుకున్నావారా? అన్నొచ్చునా అన్న? రేపు నువ్వు పాస్ కావాలి, జాబ్ కొట్టాలి, ఏమంటావు? ఖచ్చితంగా కొడతా నాన్న. నువ్వెప్పుడు వస్తావు నాన్న? రేపే చెప్తా. సరే నాన్న. 2 సెంటర్లు వేరే పడ్డాయి గారా. అయితే ఏమైతుందిరా, ఒక్కటి గుర్తుంచుకో, ఈ రోజు వచ్చేది ఇన్ని రోజుల కష్టానికి ఫలితం. తెలుసుగా, నువ్వు జాబ్ కొడితే మీ నాన్న ఇంటికి వస్తాడు, సౌజన్యతో నీ పెళ్లి కూడా అవుతుంది. సెలెక్ట్ కాలేదు, పోరా.